నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం ఈ ధార్మిక మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఒక సుగుణాన్ని మన లోపల పెంపొందించుకోవాలి. అదేంటంటే విధేయతగా ఉండటం, అంటే హంబుల్ క్వాలిటీ. అలాగే కృతజ్ఞతతో ఉండటం, గ్రాటిట్యూడ్ అంటారు. ఈ రెండు క్వాలిటీస్ మనం పెంపొందించుకోవాలి. దీనికి ఉదాహరణగా మనం ఒక స్టోరీ కూడా చెప్పుకోవచ్చు. మహారాజు బింబిసారుడు రాజగిరి రాజధానిగా అంటే రాజగిరిని రాజధానిగా చేసుకొని మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పట్టపురాణి అని చెప్పవచ్చు. ఆమె పేరు వైదేహి. వారికి పుట్టిన బిడ్డే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు పెరిగి పెద్దవాడైన తర్వాత చెడు స్నేహం ఫాలో అయ్యాడు. అంటే దేవదత్తుడితోటి స్నేహం చేస్తాడు. ఆ చెడు స్నేహితుడిని సలహా మేరకు రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలనుకుంటాడు. ఇది తెలుసుకున్న బింబిసార్ మహారాజు రాజ్యాధికారం మీద ఆసక్తి లేనివాడై కొడుకు మీద ప్రేమతో అజాతశత్రువుకి రాజ్యాన్ని అప్పగించాడు. కానీ అజాతశత్రువు తండ్రిని చెరసాల పాలు చేసి ఆహారం పెట్టకుండా చంపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కొడుకులోని కృతజ్ఞత తల్లి మహారాణి వైదేహిని కృంగతీసింది. తల్లి వైదేహి తప్ప మరెవ్వరూ ఆ చెరసాలలోని తండ్రిని కలవకుండా కట్టడి చేశాడు. వైదేహి తన కట్టుబట్టల్లో ఆహారాన్ని దాచి అలా ఎవరికీ కనపడకుండా ఆహారాన్ని పెట్టుకొని చెరసాలలో ఉన్న బింబిసారుడికి అందజేసేది. ఇక ఎన్ని రోజులు మాత్రం అది దాగి ఉంటుంది తెలియకుండా. బింబిసారుడు ఆహారం లేక మరణించాల్సింది. అలా కాకుండా ఆరోగ్యంగా ఇదివరకట్లా ఉండటంతో అజాతశత్రువు ఇంకా ఆ నిఘాను పెంచాడు. ఎలా జరుగుతుంది, ఆహారాన్ని ఎవరు ఇస్తున్నారని. తల్లి వైదేహి ఆహారాన్ని అందిస్తున్న విషయం బయటపడింది. ఇక ఆమె తన కాళ్ళ చెప్పుల్లో ఆహారాన్ని దాచి తీసుకెళ్ళేది. అది కొంతకాలానికి బయటపడింది. ఆ తర్వాత ఆమె తన జుట్టు ముడిలో ఆహారాన్ని దాచి తీసుకువెళ్ళేది. అది ఆ తర్వాత బయటపడింది. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కృతజ్ఞత లేని వాడిని ఉదాహరణగా అజాతశత్రువుని చెప్పుకోవచ్చు. తండ్రి పట్ల పెంచి పోషించాడు, రాజ్యాన్ని కూడా అప్పగించాడు. అయినా ఎటువంటి కృతజ్ఞత లేకుండా రాజ్యాధికారం మీద కోరికతోటి ఈ విధంగా చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఆమె సుగంధ ద్రవ్యాలతో పాటు మంచి నీటితో స్నానమాడి శరీరానికి తేనె రాసుకొని చెరసాలకు వెళ్ళేది. ఆమె శరీరానికి ఉన్న తేనెను నాకి బింబిసారుడు జీవించసాగాడు. కొంతకాలానికి ఈ విషయం కూడా తెలుసుకున్న అజాతశత్రువు ఇక చెరసాలలోని బింబిసారుణ్ణి ఎవరూ కలవకుండా కట్టడి చేశాడు. తల్లి వైదేహిని కూడా చంపబోయాడు. కానీ అక్కడ ఉన్న అందరు మంత్రులు, సైన్యాధికారులు అడ్డుకునేసరికి ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ బింబిసారుడు తన ధ్యాన బలంతో నడుస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడూ కూడా ఎరుగుతూ ఉండేవాడు. మొట్టమొదటిసారి ధమ్మాన్ని విన్న తర్వాత బింబిసారుడు శ్రోతాపన్న ఫలాన్ని పొందుతాడు. మిగతా మార్గఫలాలు పొందలేకపోయినా శ్రోతాపన్న ఫలాన్ని పొందేసరికి
అతడికి ఇవన్నీ కూడా అనిత్యమైనవే అని ఒక అవగాహన వస్తుంది. ఇక జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ సంప్రజ్ఞానంతో ఉండడానికి ప్రయత్నించేవాడు. తన శరీర కదలికలను తెలుసుకుంటూ వర్తమానంలో జీవించేవాడు. తండ్రి ఇంకా మరణించడం లేదని తెలుసుకున్న అజాతశత్రువు అసహనంతో తండ్రి ధ్యాన బలాన్ని భంగపరచాలి అని మంగళ్ళను పిలిపించి, అంటే మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను పిలిపించి అరికాళ్ళ చర్మాన్ని తీసివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఇక ఆజ్ఞానుసారం ఆ మంగళ్ళు బింబిసారుని అరికాల చర్మాన్ని తీసివేశారు. ఇక బింబిసారుడు నడవలేకపోయాడు. ఆ మరుసటి రోజుల్లో అజాతశత్రువుకి తన భార్య ప్రసవించిందని, పుత్రుణ్ణి కన్నదని కబురు అందింది. ఆ కబురు అతని మనస్సంతా ఆనందంతో నింపివేసింది. ఈ విషయానికి అంటే తల్లి వైదేహికి చెప్పి, నేను పుట్టినప్పుడు కూడా నా తండ్రి ఇంతగా సంతోషించారా అని వైదేహిని అడుగుతాడు. ఎవరు? అజాతశత్రువు తల్లిని. అప్పుడు తల్లి వైదేహి ఇలా చెప్పింది, నాయన, ఇంతకంటే ఎక్కువగా ఆయన సంతోషించాడు. నిన్నెంత ప్రేమగా చూసుకునేవారు. చిన్నప్పుడు నీ చేతి వేలు మీద ఒక గడ్డ వేసి చీమ పట్టింది. అది నిన్ను బాధిస్తుంటే చూడలేక ఆ వేలును తన నోట్లో పెట్టుకున్నారు. అప్పుడు నీ బాధ ఉపశమించడం చూసి ఆ గడ్డను తన నోట్లోనే చిదిమి ఆ చీమను మింగివేశారు. నీవంటే అంత ప్రేమ ఆయనకు. అటువంటి తండ్రిని కృతజ్ఞతతో ఆదరించాలి. అది విన్న తర్వాత అజాతశత్రువు వెంటనే తండ్రిని చెరసాల నుండి విడిపించి తీసుకురమ్మని సైనికులకి ఆజ్ఞాపించాడు. అప్పటికే చెరసాలలో బింబిసారుడు మరణించి ఉన్నాడు. ఆ తర్వాత అజాతశత్రువు ఎంతోమంది బోధనలు విని, అంటే భగవానుడి బోధనలు విని జీవకుడు ఇలా కృంగిపోవడం వల్ల అజాతశత్రువుని భగవానుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మనకి శ్రామణ్య ఫల సుత్తం అదే అనమాట. శ్రామణ్య ఫలం సుత్తం గురించి చెప్తాడు భగవానుడు. అయితే ఆ తర్వాత చెడు స్నేహం మానివేసి చక్కగా పరిశీలించసాగాడు. కానీ కర్మఫలాలు అనుభవింపక తప్పదు కదా. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై కొడుకు ఉదాయి భద్రుడిచే అజాతశత్రువు చంపబడ్డాడు. ఒక రోజున కొంతమంది భిక్షువులు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడే ఒక గురువు అక్కడికి వచ్చి మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆ భిక్షువు అడుగుతారు. తాము విన్నటువంటి ఈ అజాతశత్రువు గురించి మాట్లాడుకుంటున్నాము, ఈ విషయాలనే చర్చించుకుంటున్నామని. కానీ వారిలో ఎవరికి కృతజ్ఞతల మీద సరైన అవగాహన లేదని, ఇంకా ఈ కృతజ్ఞత పెంపొందించుకోవాలంటే ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అని ఆ టీచర్ని కోరతారు చెప్పమని. కృతజ్ఞత అన్నది చాలా చిన్న పదం, కానీ దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్పమని అడుగుతారు. అయితే ఆ గురువు ఇలా చెప్తారు, మనుషులకు ఉండే అరుదైన అత్యుత్తమమైన ఒక గుణమే ఈ కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కారణంగా మనోవాక్కాయ కర్మలందు భిన్నత్వం ఉండదు. నీతివంతుల్లో ఉండే గుణం ఇది, గొప్పవారిలో ఉండే లక్షణం ఇది. కానీ రోజు జీవితంలో కృతజ్ఞతే సహజ గుణంగా మనుషులు తమలోని నీచత్వాన్ని కనబరుస్తూ ఉంటారు.
అందుకే జ్ఞానులు మంగళకరమైన మార్పులను ఆశిస్తూ కృతజ్ఞతలోని బలాన్ని, కృతజ్ఞతలోని దుర్బలత్వాన్ని తెలియజేశారు. కృతజ్ఞతా భావం అనే గుణాన్ని మానవులకి ఉండే ఒక గొప్ప వరంగా జ్ఞానులు వర్ణించారు. ఎవరిలో అయితే ఈ కృతజ్ఞత లక్షణాలు ఉంటాయో వారికి నైతికపరమైన ఇంకా ధార్మికపరమైన ప్రగతి ఉంటుంది అని, ఎంతో మంగళప్రదమైన అరుదైన ఆధ్యాత్మిక స్థితుల్ని కూడా చేరుకుంటారు అని ప్రకటించారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు నిగర్వులు, అంటే గర్వం లేని వారిగా ఉంటారు. వాళ్ళు ఇలా తలపోస్తారు. ఏమని అంటే, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, ఆచార్యులు, బంధువులు, స్నేహితులు, ప్రపంచంలోని ఇతర వ్యక్తులు, పాలకులు, అధికారులు, అనధికారులు, ఇలా ఎంతోమంది సహాయపడ్డారు. వారి ప్రోత్సాహం, సహాయం వల్లనే ఇంతటి మంచి స్థితుల్లోకి రాగలిగాము అని మనస్సులో వారి గురించి తలపోస్తూ ఉంటారు. అలా అన్ని జీవులతో గల సత్సంబంధాన్ని తెలుసుకుంటారు. దీనికి భిన్నంగా కృతజ్ఞత స్వభావం గల వ్యక్తులు దురహంకారంతో, స్వార్థంతో, నా కృషి వల్లనే ఇవన్నీ, అంటే జీవితంలో ఇవన్నీ నేను పొందాను అని భావిస్తారు. అన్నిటినీ నేనే సాధించాను, ఇది నా ఒక్కడి వల్లనే సాధ్యం అని అనుకుంటారు. వారిలోని కృతజ్ఞతా భావం ఎంతగా పెరిగిపోయి ఉంటుందంటే, ఇదివరలో ఉపకారం చేసిన వారిని గుర్తుంచుకోరు. ఒకవేళ గుర్తుకు వచ్చిన ఆ ఉపకారాలను తక్కువ చేసి చూస్తారు. తనకి ఇదివరలో ఉపకారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా పట్టించుకోరు. అంటే కృతజ్ఞతా భావం లేని వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఇటువంటి కృతజ్ఞులని, అంటే కృతజ్ఞతా భావం లేని వారిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ నమ్మకంగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది. మనసులో ఒకేలా ఉంటే, అంటే మనసులో ఒకలాగా మాటలు ఉంటే, మాటలు వేరొకలాగా ఉంటాయి. మనసులో ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి, మాటల్లో వచ్చే మాటలు వేరే రకంగా ఉంటాయి, చేతలు ఇంకొక రకంగా ఉంటాయి. ఇట్టి వాళ్ళను జ్ఞానులే గుర్తించగలరు. ఇంతకీ అసలు ఈ కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏర్పడిన మనోభావన మన లోపల. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే, ఫలానా ఉపకారం చేయబడింది, ఆ ఉపకారం నాకు చాలా ఉపయోగపడింది అనే తెలివి, జ్ఞానం కలిగినప్పుడు ఏర్పడేటువంటి మనోభావనే ఈ కృతజ్ఞత. కృతజ్ఞత మనోభావాలు గల వ్యక్తిగా ఒకరిని ఎలా గుర్తించగలుగుతామంటే, కృతజ్ఞత మనోభావాలు మాటల్లోనూ చేతల్లోనూ బహిర్గతమవుతాయి. కృతజ్ఞత భావాలు గల వ్యక్తులు సమయానుసారం మాటలలో ఇంకా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంటే వారికి గౌరవంగా వందనాలు ఆచరిస్తారు. అలాగే సమయానుసారం అవకాశం ఉన్నప్పుడు తన శక్తి కొద్ది ప్రత్యోపకారం చేస్తారు. అంటే వేరే వారికి, లేకపోతే సహాయం చేసిన వారికి సహాయం చేస్తారు. ఒకరు తనకు సహాయం చేస్తే తనకు సహాయం చేసిన వారికి ఇంకా అనేకులకి సహాయకుడవుతాడు. ఈ రకంగా ఈ కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళని గుర్తించగలుగుతాం. మరి ఈ కృతజ్ఞత భావం లేని వారిని ఎలా గుర్తించగలుగుతాం? వారు సహాయం పొందిన, తద్వారా ప్రయోజనాన్ని పొందిన ఆ సహాయాన్ని గుర్తించకపోవడం, తెలుసుకోలేకపోవడం, తన స్వార్థ ప్రయోజనాల కొరకు
కోరికలను తీర్చుకొనుట కొరకు ఉపకారికి కూడా అపకారం చేయడానికి వెనుకాడని వాడే ఈ కృతజ్ఞత లేనివాడు. వివేకవంతులు ఇంకా కృతజ్ఞత లేని వారి గురించి ఈ విషయాలను చెప్తారు. ఎవరిలో అయితే ఎక్కువగా కృతజ్ఞత భావాలు ఉంటాయో, అంటే గ్రాటిట్యూడ్ ఉంటుందో, వాళ్ళు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఇతరులకు ఇంకా ఎక్కువగా సహాయపడతారు. ఇతరులు చేసిన తప్పులను కూడా క్షమించగలరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారి మనసు కృంగిపోదు. ప్రపంచంలో మనకు కనిపించే చాలా అరుదైన వ్యక్తులు ఎవరంటే దుర్లభమైన విషయాలు అని చెప్పవచ్చు. అదేంటి? బుద్ధోత్పాదో లోకస్మిన్ దుర్లభో, అంటే బుద్ధుల పుట్టుక అన్నది చాలా దుర్లభమైన విషయం. ఇటువంటి జ్ఞానులు పుట్టడం అన్నది చాలా దుర్లభం. అలాగే శుద్ధ ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు నేర్పగలవారు ఉండడం అన్నది చాలా దుర్లభమైన విషయం. అలాగే ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సహాయపడేవారు, అంటే పరోపకారం చేసేవారు, అటువంటి వారు ఉండటం కూడా చాలా దుర్లభమైన విషయం. అరుదుగా జరుగుతాయి. చేసిన మేలును తలుచుకునేవారు, ఇంకా ప్రత్యోపకారంగా సహాయపడేవారు, ఇంకా కృతజ్ఞతను సత్పురుషుడి లక్షణంగా చెప్తారు. వీళ్ళు పొగడదగిన వారు. వీరికి సద్ధర్మంలో ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయపడతారు. ఈ మంచి గుణాల కారణంగా వీళ్ళు మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతోటి, సిరి సంపదలతోటి అనుగ్రహింపబడతారు. ఇవన్నీ కాకపోయినా కానీ వాళ్ళకి ఈ కృతజ్ఞత భావం ఉండటం వలన ఎప్పుడూ మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. దానికి ఆ గుణాన్ని పెంపొందించుకున్న వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. నేనే నా అనుభవపూర్వకంగా వాటిని చూడటం జరిగిందనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కృతజ్ఞత భావం వల్ల మనకి ఎవరిపైనా కూడా ద్వేషం కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ ఉండవు. ఎదుటి వాళ్ళు సాయం చేస్తే మనం వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలము అనేది చూడగలుగుతాం. అందులోనూ వారు చేసిన మంచిని చూడగలుగుతాం. ఇంకా ఇటువంటి సత్పురుషుడిలో 4 సద్గుణాలు ఉంటాయి. ఏంటి ఆ 4 అంటే? శారీరక కర్మలు మంచివిగా ఉంటాయి. వాచిక కర్మలు అంటే మాటలతో చేసే కర్మలు కూడా మంచివిగా ఉంటాయి. మనస్సుతో చేసే కర్మలు, ఆలోచనలు కూడా మంచివిగా ఉంటాయి. చేసిన మేలుని మరొక తిరిగి తన శక్తి సామర్థ్యాల కొద్దీ సహాయపడతారు. సత్పురుషునిలో 5 రకాల దుర్గుణాలు ఉండవు. ఏంటవి? తన ఇంటికి ఎవరిని ఆహ్వానించకపోవడం. ఉదాహరణకు ఇతరుల నివాస స్థలాల్లో ఇంతకుముందు ఎప్పుడో ఆశ్రయం పొంది వాళ్ళు కూడా తన ఇంటికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోవడం. ఈ దుర్గుణాలు అన్నవి వారిలో ఉండవు సత్పురుషునిలో. తన ఇంటిలో ఆశ్రయం ఇవ్వకపోవడం. ఇంతకుముందు వాళ్ళు అన్ని రకాలుగా ఎంతో సంతోషంతో అతిథి మర్యాదలు చేసిన, సత్కార్యాలు చేసిన, తన ఇంటికి వచ్చిన వాళ్లకు అతిథి మర్యాదలు, సత్కార్యాలు చేయకపోవడం, అవకాశం ఉండి కూడా ఆశ్రయం ఇవ్వకపోవడం, ఇటువంటి దుర్గుణం అన్నది సత్పురుషునిలో ఉండదు. ఎవరైనా తనకు ఇంతకుముందు సహాయం చేసిన, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఆతిథ్యం ఇస్తాడు. సద్గుణాన్ని కలిగి ఉంటాడు. ఇటువంటి దుర్గుణాన్ని కలిగి ఉంటాడు. ఇంకా తనను పోషించి, రక్షించి, ఆధారం ఇచ్చిన వారిని
పట్టించుకోకపోవడం అనే దుర్గుణం కూడా అతనిలో ఉండదు. ఉదాహరణకి తల్లిదండ్రులు బిడ్డల ఎట్ల వారి కర్తవ్యాన్ని నిర్వహించారు, పోషించారు, రక్షించారు, విద్యలు నేర్పించారు, ఆధారం ఇచ్చారు. కానీ బిడ్డలు వారిని వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితుల్లో పట్టించుకోరు. ఇటువంటి దుర్గుణం సత్పురుషుడిలో ఉండదు. అసత్పురుషునిలోనే ఇటువంటి దుర్గుణం ఉంటుంది. తనకు సహాయపడిన వారిని, లాభం చేకూర్చిన వారిని మర్చిపోవడం అనే దుర్గుణం అన్నది అతనిలో ఉండదు. ఉదాహరణకు తనకు సహాయపడిన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గురువులను, పాలకులను, అధికారులను మర్చిపోవడం, వారి సహాయాలను గుర్తుంచుకోకపోవడం, ఇటువంటి దుర్గుణం అన్నది సత్పురుషుడిలో ఉండదు. ఇంకా తను ప్రస్తుతంలో ఉన్న గౌరవప్రదమైన హోదాకు, అధికారానికి, పదవిని పొందడానికి సహాయపడిన వారిని మర్చిపోవడం, ఇటువంటి దుర్గుణం అన్నది సత్పురుషుడిలో ఉండదు. ఇంకా మనసులో ఇటువంటి భావాలు, కృతజ్ఞత భావాలు ఉండవన్నమాట. ఏంటది? ఇక సహాయపడిన వారికి తిరిగి ఏమాత్రం సహాయపడకపోవడం, ఇటువంటి దుర్గుణం అన్నది సత్పురుషుడిలో ఉండదు. అసత్పురుషుడిలోనే ఇటువంటి గుణాలు ఉంటాయి. సత్పురుషుడైన వ్యక్తి ఇంకొకరి ఇంటికి అతిథిగా వచ్చిన, ఒక్క పూటైనా ఉండిన, వారిచ్చిన ఆహార పానీయాలను స్వీకరించిన, తన మనసులోకి ఆ ఆతిథ్యం ఇచ్చిన వారి ఎడల ఏ మాత్రపు చెడు భావనలు రానివ్వకుండా చూసుకుంటాడు. ఇక మాటల ద్వారా, చేతల ద్వారా ఎప్పుడూ తిరిగి మంచే చేస్తాడు. అలా సత్పురుషులు కృతజ్ఞతా భావాలను కలిగి ఉంటారు. ఇంకా కృతజ్ఞతా భావాలను మెచ్చుకుంటారు. అంటే ఈ గుణం మన లోపల వచ్చినప్పుడు ఈ లక్షణాలు మన లోపల పెంపొందుతాయి. ఈ గుణం మన లోపల లేనప్పుడు అటువంటి లక్షణాలు ఉండవు. అందుకే వివేకవంతులు, దూరదృష్టి కలవారు ఎప్పుడు సత్పురుషులను కలిసిన వారితో స్నేహ సంబంధాలను పెంచుకుంటారు. కానీ ఆ మిత్రత్వాన్ని పోగొట్టుకుంటారు. ఆ మిత్రులు చేసే ధర్మ ఉపకారాలకు దూరం అవుతారు. ఎంత చిన్న సహాయాన్నైనా ఆనందంతో స్వీకరిస్తారు, ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అంటే ఎవరైనా సత్పురుషులతో కలిసినటువంటి వ్యక్తి ఈ కృతజ్ఞత భావం కలిగి ఉంటే గనక అటువంటి మిత్రత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోరు. ఎందుకంటే ధర్మపరంగా ఎంతో ఉపకారం జరిగినప్పుడు అటువంటి విషయాలకు దూరం అవ్వరు. ఎంత చిన్న సహాయాన్నైనా ఆనందంతో స్వీకరిస్తారు. ఎల్లప్పుడూ కూడా వారిలోని మంచినే గుర్తుంచుకుంటారు. ఇంకా ఎవరైతే మూఢుడు ఉంటాడో సత్పురుషుల మిత్రత్వాన్ని విడిచిపెడతాడు. అలా ఆ సత్పురుషుల మంచి అంటే వాళ్ళ నుండి మంచిని పొందగలిగే జ్ఞానాన్ని, ప్రయోజనాలను పొందలేడు. ఇక మూర్ఖులకు చేసే ఎంతటి ఉపకారమైనా ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈ కృతజ్ఞతలుగా ఉండలేరు. తల్లిదండ్రుల ఎడల పుత్రులకు గల కృతజ్ఞత భావాలను సత్పురుషులు ఎప్పుడు పొగుడుతారు. యోగ్యమైన అభిమానాలు అంటే మానము అంటే చిత్తం యొక్క ఔన్నత్యము, అభిమానము అంటే నిస్వార్థ ప్రేమ గల బిడ్డలు తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత భావాలు కలవారై వారికి ప్రేమతో, ఓర్పుతో సేవిస్తారు. విధేయులై, అనుకోతో, ధర్మబద్ధులై తల్లిదండ్రులను సేవిస్తూ కుటుంబ పాలన, పోషణ కావిస్తారు. ఇంకా సద్ధర్మమందు శ్రద్ధ కలవారై నీతిమంతులు అగటం అవి చూసి వాళ్ళను సత్పురుషులు పొగుడుతారు. కృతజ్ఞత యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండటం, పరమసుఖం అన్నమాట. అందుకనే ఈ కృతజ్ఞులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కృతజ్ఞులు ఐకమత్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు.
అంటే అందరితో కలిసి ఉండటం, స్నేహపూర్వకంగా ఉండటం. వారు ఎవరితోనూ వైరం లేకుండా సఖ్యతతోటి శాంతిగా జీవిస్తారు. అటువంటి వారిని ఎవరు మర్చిపోరు. వాళ్ళ జ్ఞాపకాలు ఆనందాన్నిస్తాయి. కృతజ్ఞకులకు సద్ధర్మం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తర్వాత పశ్చాత్తాపం చెందే పనులు చేయరు. తర్వాత పశ్చాత్తాపం పొందే మాటలు మాట్లాడరు. వీరి మనసు అలజడులకు లోను కాదు. ఇక అనాదిగా ప్రధానంగా 3 రకాలైన వ్యక్తుల ఎడల ఈ కృతజ్ఞత భావాలను ఎల్లప్పుడూ కలిగి ఉండాం. ఏంటది? ఒకటి తల్లిదండ్రుల పట్ల, రెండవది ఆచార్యుల పట్ల, గురువుల పట్ల, మూడవది బంధుమిత్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి ఒకానొక సుత్తాలో ఇలా చెప్తాడు భగవానుడు. పుత్రులు 5 విధాలుగా తల్లిదండ్రులని కృతజ్ఞతతో సేవిస్తారు. ఏంటది? ఎంతో ఓర్పుతో నన్ను కనిపెంచారు తల్లిదండ్రులు, పడిపోకుండా నిలిపారు, ఆధారం ఇచ్చారు, ఆశ్రయాన్ని ఇచ్చారు, రక్షణ కల్పించారు, పోషణ భావం అంటే వారు నా పోషణ భారం వహించారు. ఈ రకంగా వారు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకొని వారిని అన్ని రకాలుగా ప్రేమతో, ఓర్పుతో సేవిస్తారు. అంటే వారి పట్ల కృతజ్ఞతతోటి. తల్లిదండ్రులు నా పట్ల వారి విధిని, కర్తవ్యాన్ని పాటించారు అని గుర్తుంచుకొని వారి పట్ల పుత్రుడు అతను కూడా తన విధిని, కర్తవ్యాన్ని పాటిస్తాడు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి సేవలు చేయడం, సహాయం చేయడం ఇవన్నీ చేస్తాడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని, వంశాన్ని మంచి సాంప్రదాయాలను ఆచరించి కాపాడారు అని గుర్తుంచుకొని పుత్రుడు కూడా అటువంటి మంచి సాంప్రదాయాలను ఆచరించి కాపాడుతాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంపదను కృతజ్ఞతతో స్వీకరించి ఆ సంపదను ధర్మంగా పెంచుతూ కుటుంబ భారాన్ని వహిస్తాడు పుత్రుడు. అలాగే పుత్రుడు మరణించిన పూర్వీకుల పుణ్యార్థం, అంటే ఎవరైనా వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పేరు మీద దాన ధర్మాలను చేస్తాడు. ఈ 5 గుణాలను పెంపొందించుకోవాలి అని పిల్లలు చెప్తారు. అలాగే ఒక శిష్యుడు గురువు పట్ల ఈ 5 విధాలుగా సేవిస్తాడు. ఏంటది? గురువు వచ్చినప్పుడు ఆయనకి నమస్కరిస్తూ ఆసనం నుండి లేచి నిలబడతాడు. ఉన్నతమైన ఆసనం మీద కూర్చునేటట్లుగా గురువుని సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆచార్యునితో కలిసి మెలిసి ఉంటూ సేవలు చేస్తాడు. ఎంతో ఇష్టంతో గురువు దగ్గర నుంచి ఆ విద్యను అభ్యసిస్తాడు. ఇంకా ఆయనకి సేవలు, సపర్యలు చేస్తూ ఉంటాడు. ఎవరికి? గురువుకి శిష్యుడు. మనస్ఫూర్తిగా వినయ విధేయతలను కలిగి ఉంటాడు. అలాగే బంధుమిత్రుల యందు కృతజ్ఞతలతో ఇలా ఉంటాడు. ఏంటది? దాన గుణంలో, అంటే దాతృత్వంలో, అంటే ఇవ్వడంలో కరుణతో కూడిన దాతృత్వంతో ప్రవర్తిస్తాడు. వారి పట్ల మర్యాద, వినయం, సౌజన్యంతో, అంటే మంచితనంతో కూడిన ప్రియమైన మాటలు వారితో మాట్లాడతాడు. వారికి సహాయం చేస్తూ అనుకూలంగా, ఉపకారంగా, రక్షణగా ఉంటాడు. వారిని తనతో సమానంగా చూస్తాడు. ఎటువంటి కపటం లేకుండా సద్భావనతో మనస్పూర్వకంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వాసంతో ఉంటాడు. అలాగే ఈ మిత్రులందే కొంతమంది కళ్యాణ మిత్రులు ఉంటారు. వారు సద్ధర్మంలో ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ప్రగతి పొందడానికి సహాయపడతారు. కళ్యాణ మిత్రులు అంటే ఈ టీచర్స్ని కళ్యాణ మిత్రులు అంటారు. అన్ని దానాల కంటే ధర్మదానం అన్నది గొప్పది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కళ్యాణ మిత్రుల ఎడల కల కృతజ్ఞత భావాలను 3 విధాలుగా మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. కళ్యాణ మిత్రులు అంటే గురువులు, ఆచార్యులు, భిక్షువులు, వీళ్ళంతా కళ్యాణ మిత్రులు.
కళ్యాణ మిత్రుల్లోని గుణగణాలను గుర్తుకు తెచ్చుకుంటూ, సద్ధర్మాన్ని సాధన చేస్తూ, పొందిన ఫలాలను ఇతరులకు తన శక్తి సామర్థ్యాల పరిధిలో పంచుతూ, ఇక కృతజ్ఞత గురించి ఎంతో విపులంగా తెలుసుకుంటే, కృతజ్ఞత అనేది దుష్టుడి యొక్క లక్షణం. అంటే ఈ కృతజ్ఞత లేకపోవడం అన్నది అసత్పురుషుడిగా ఉండటం అన్నది. ఇటువంటి అసత్పురుషుడి యొక్క దుర్గుణాన్ని మనం దుర్మార్గుడు, పాపి, దుష్టుడు, దుర్జనుడు, చెడ్డవాడు అంటాం. అంటే కృతజ్ఞత లేకపోయిన వ్యక్తి గురించి. వాడు తిరిగి సహాయం చేయకపోగా తన స్వార్థం కోసం ఇతరులను కష్టాలకు గురి చేస్తాడు, హాని చేస్తాడు. అన్నం పెట్టిన చేతిని కరిచే రకం అన్నమాట. ఇటువంటి మూర్ఖులను, అసత్పురుషులని అటువంటి మూర్ఖులే, అసత్పురుషులే మెచ్చుకుంటారు. అంటే వాడు చేసిన పనికి. ఇటువంటి వాడి వలన కలిగే చెడు ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఉపకారికి అపకారం చేసే ఇటువంటి వాడికి యోగక్షేమాలు ఉండవు. శుభాలను అతడు కలిగి ఉండడు. ముందుగా సహాయాన్ని పొంది, ఆ సహాయం వలన జయాన్ని పొంది, ఆ తర్వాత ఆ సహాయం చేసిన వానిని మరిచిపోతే ఇక ముందు అలా సహాయపడడానికి ఎవరో ముందుకు రారు. అతడిలో ఈ 4 లక్షణాలు ఉంటాయి. అంటే ఇటువంటి మూర్ఖుడికి అతడు చేసే శరీరంతో చేసే కర్మలు చెడుగా ఉంటాయి, మాటలతో చేసే కర్మలు చెడుగా ఉంటాయి, ఆలోచనలు చెడుగా ఉంటాయి. ఎవరికి తిరిగి సహాయం చేయని లక్షణాలు మెండుగా ఉంటాయి. అంటే స్వార్థంగా వ్యవహరిస్తాడు. ఇటువంటి వాడిని జ్ఞానులు హర్షించరు. ఇటువంటి గుణాన్ని జ్ఞానులు గొప్పగా చెప్పరు. ఈ అసత్పురుషుడు గుణం అనేది, అంటే కృతజ్ఞత లేనిది అనేది, ఈ 4 నేరాలకు సమానంగా గృహత్యాగులైన సన్యాసులు పరిగణిస్తారు. సన్యాసులకు వర్తించే ఈ 4 మహానేరాలు ఏంటంటే, అంటే పారాజిక అని చెప్పవచ్చు. పారాజిక అంటే పడిపోవడం, ఓడిపోవడం అని అర్థం. లైంగిక పరమైన కోరికను తీర్చుకోవడం, అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం అన్నది ఒక సన్యాసికి ఓటమి లాంటిదే. ఇంకా దొంగతనం చేయడం, అంటే దొంగతనం అంటే ఒక వాల్యూ ఉంటుంది. 1/4 ఆఫ్ గోల్డ్ కాయిన్ అంత వాల్యూ ఉండే ఏదైనా వస్తువుని దొంగతనం చేసిన, ఇతరులను మోసగించిన, పాలకులు విధించిన పన్నును కట్టకుండా ఎగవేసిన, స్మగ్లింగ్ చేసిన అతడు పారాజిక చేసిన దాని కిందికే వస్తుంది. ఏ వ్యక్తినైనా చంపించిన, ఆత్మహత్యకు పూరుకొల్పిన, గర్భస్రావం కొరకు ఏ స్త్రీనైనా ఒప్పించిన, ఇటువంటిది కూడా పారాజిక కిందికి వస్తుంది భిక్షువుకి. ఇంకా పొందని ఆధ్యాత్మిక స్థితులను, మార్గఫలాలను పొందినట్లు ప్రచారం చేసుకున్నా కూడా అది కూడా పరాజిక కిందికే వస్తుంది. ఈ నేరాలకు పాల్పడిన సన్యాసులు సన్యాసంలో ఉన్న ఆ సన్యాసత్వమునకు తగరు. కృతజ్ఞత అనేది, అంటే లేకపోవడం అనేది ఈ నేరాలకు సమానంగా జ్ఞానులు వర్ణిస్తారు. వీరిలో ఉండే అసంతృప్తి లక్షణాలను కూడా తెలుసుకుందాం. ఇటువంటి వ్యక్తికి ఈ భూమండలం మొత్తం రాసిచ్చిన వాడి మనస్సు ఆనందించదు. వాడికి ఎంత సహాయం చేసినా వాడికి అది పట్టదు. అవును, మరి ఇటువంటి వాని యొక్క గుణమే అంత అన్నమాట. ఇటువంటి వారు తల్లిదండ్రులను, గురువులను, బంధుమిత్రులను, ఇంకా ఇతరులు ఎవ్వరూ సహాయపడినా తిరిగి వారిని పట్టించుకోరు. ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు మొండి చేయి చూపిస్తారు, ముఖం దాటేసి వీపు చూపిస్తారు. ఈ రకంగా స్వార్థంతో ఒంటరి వారు అవుతారు. ఇటువంటి వారు సహాయం పొందిన, దాని వలన ప్రయోజనం పొందిన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?
ఎందుకంటే ఆ సహాయాన్ని తద్వారా లభించిన ప్రయోజనాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దానికి 4 కారణాలు ఉన్నాయి. అదేంటంటే, పొందిన మేలును వారి కోసం చేసిన మేలుగా గుర్తించలేకపోవడం, మేలును ఇంకా ప్రయోజనాన్ని పొందటం అనేది ఒక సాధారణ విషయంగా తీసుకోవడం వారు, అహంకారం వలన, స్వార్థం వలన, లేకపోతే వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోవడం వలన అతడు ఈ విధంగా వ్యవహరిస్తాడు. పొందిన మేలును వారి కోసం చేసిన మేలుగా గుర్తించకపోవడం అంటే, ఉదాహరణకి తల్లిదండ్రులు ఎంతో సేవ చేశారు, పెద్దవాన్ని చేశారు, విద్యలను నేర్పించారు, అతనికి పెండ్లి చేశారు, సంపదలను ఇచ్చారు. అవి గుర్తించక ఇది వారి బాధ్యత అనుకుంటారు. వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలు గుర్తుకు రావు. ఈ రకంగా తల్లిదండ్రుల యందు కృతజ్ఞత లేకపోవడం కలిగి ఉంటారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యుని కూడా అతని బాధ్యతగానే చూస్తారు. ఆ రకంగా ఆచార్యుల ఎడలో కూడా ఈ కృతజ్ఞత భావాలను కలిగి ఉండరు. పొందిన మేలును, ప్రయోజనాన్ని ఒక సాధారణ విషయంగా తీసుకోవడం. ఉదాహరణకు, ఒక పుస్తకాన్ని చదివి ఎన్నో మంచి విషయాలను నేర్చుకుంటాం, తద్వారా మేలును పొందుతాం. కానీ ఆ రచయిత మీద కృతజ్ఞత ఉండదు. పరిపాలకులు, అధికారులు, వారి సహాయకులు ఏర్పాటు చేసిన రహదారులు, రవాణా సౌకర్యాలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యాలు, రక్షణ, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాలను గుర్తించక అదొక మామూలు విషయంగా తీసుకొని తోటి ప్రజలు కట్టిన ట్యాక్స్ని అంటే సుంకాన్ని తనకు తెలియకుండా రకరకాల సౌకర్యాలను పొందాను అనే భావనే లేకపోవడం. అలా పొందిన సహాయ సౌకర్యాలను సాధారణ విషయంగా, ఇది మామూలు విషయంగా, జరిగే విషయంగా తీసుకోవడం. తర్వాతది అహంకారం, స్వార్థం. వ్యక్తి ఎంత స్వంత కేంద్రీకృతుడై ఉంటాడు అంటే స్వయం కేంద్రీకృతుడు అంటే తన స్వార్థం గురించి ఆలోచించడం. ఇది తల్లిదండ్రుల బాధ్యత, ఇది కుటుంబ సభ్యుల బాధ్యత, ఇది ఆచార్యుల బాధ్యత, ఇది బంధుమిత్రుల బాధ్యత, ఇది ప్రభుత్వ బాధ్యత. మరి ఈ వ్యక్తి బాధ్యత ఏంటి అంటే ఇవన్నీ అనుభవించడమే. లేకపోతే ఇంకొక వాదన లేవదీస్తాడు. ఏమనంటే, నీవు కాకపోతే ఇంకొకరు చేస్తారు. ఇంకా ఇలా కూడా అనుకుంటాడు. ఏమనంటే, నేను ఎవ్వరి మీద ఆధారపడి ఉండలేను, కాబట్టి నేను ఎవ్వరికి సహాయపడవలసిన పని లేదు. ఇదంతా నా తెలివితేటలు, నా కష్టం, ఇది నేను సంపాదించింది. ఇటువంటి స్వయం కేంద్రీకృతమై ఉండటం, స్వార్థంతో ఉండటం, అహంకారంతో ఉండటం అనేది ఈ కృతజ్ఞత లేనివాని గుణం అన్నమాట. ఇక మర్చిపోవడం అనేది, కాల ప్రవాహంలో పొందిన మేలును, తద్వారా పొందిన ప్రయోజనాలను మర్చిపోతాం. ఆ రకంగా ఉపకారులను మనం మర్చిపోతాం. ఇప్పుడు మనసంతా ఇప్పటి సంబంధ బాంధవ్యాలు, పనులు, బాధ్యతలతో నిండి ఉండడం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, ఆచార్యులు గుర్తుకురారు. దానికి ఇప్పటి భౌగోళిక, లేకపోతే సాంఘిక, ఇంకా సాంస్కృతిక పరిస్థితులు కారణం కావచ్చు. ముఖ్యంగా గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోవడానికి ఇంకా 1,000,000 కారణాలు ఉండొచ్చు. చంటి బిడ్డగా ఉన్నప్పుడు రోజంతా సాకింది ఎలా గుర్తుంటుంది? అప్పుడే ప్రతి వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు, పాకుతున్నప్పుడు, నడకలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, చిన్న చిన్న పదాలు నేర్పినప్పటి విషయాలు ఇప్పుడు ఎలా గుర్తుంటాయి? వైద్యులు చుట్టూ తిరగడమో, చేసిన సేవలు ఇప్పుడు ఎలా గుర్తుంటాయి? పొందిన సహాయం ద్వారా కలిగిన ఫలాల మీద సరైన అవగాహన లేకపోవడం కూడా మరుపుకి కారణం అన్నమాట. సాధారణంగా ఏవో బాధలు కలిగినప్పుడే కళ్యాణ మిత్రులు గుర్తుకు వస్తారు. ఆ బాధలు తీరిన తర్వాత మెల్లమెల్లగా ఆ సహాయం చేసిన కళ్యాణ మిత్రులను మరవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ బాధలు లేవు కాబట్టి.
అంటే ఈ కృతజ్ఞత లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకనే ఈ కృతజ్ఞత భావం లేని వారితో స్నేహం కూడదని, అంటే స్నేహం మంచిది కాదని జ్ఞానులు అంటారు. వీళ్ళకు దూరంగా ఉంచాలి, దూరంగా ఉండాలి కూడా. వాళ్ళలో మార్పు కొరకు దూరంగా ఉంచి సహాయం పడాలి. ఈ రకంగా ఉపకారుల మనస్సులలో ప్రసన్నత ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఇలా అంటారు జ్ఞానులు. ఏమనంటే, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయు వివరింపగా, నపకారికి నుపకారము నెపమెన్నక సెయ్యివాడు నేర్పరి సుమతి అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఉపకారము చేసిన వారికి మేలు చేయుటొక గొప్ప విషయం కాదు, అపకారం చేసిన వాణిని కూడా దెప్పి పొడుచుట మాని మేలు చేయుట అన్నది మిక్కిలి తెలివైన కార్యము అని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు, గురువులు. ఈ కృతజ్ఞత భావాలు ముందుగా మనకే మేలును చేకూరుస్తాయి. అంటే ఎవరైనా ఒక చిన్న సహాయాన్ని చేసినా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉండటం అన్నది మనం వారి పట్ల ఉన్న ద్వేషాన్ని వదిలిపెట్టడానికి, లేకపోతే కోపాన్ని వదిలిపెట్టడానికి, పగను వదిలిపెట్టడానికి అది చాలా సహాయం చేస్తుంది. ఈ గుణాన్ని ఎలా పెంచుకుంటాము అంటే, సత్పురుషులతోటి సత్సంగంతో ఈ గుణాన్ని పెంచుకోగలుగుతాం. లేకపోతే ఈరోజు విన్న విషయాన్ని రేపటికి మర్చిపోతారు, మళ్ళీ మామూలు అయిపోతుంది. అంచేత ఈ కృతజ్ఞత భావాన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చూపించడం, రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే మనం ఆ గుణాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించుకోగలుగుతాం. ఉదాహరణకి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉంటారు. అందరి పట్ల ఎంతో మైత్రి భావాన్ని ప్రకటించాలి. ఇది కూడా కృతజ్ఞతను చూపించడం లాంటిదే. ఉదాహరణకి ఈరోజు ఈ ధర్మ ప్రవచనాన్ని విన్నారు. విన్న తర్వాత మీకు ఎంతో సంతోషం కలిగింది. ఆ విన్నటువంటి, అంటే ఆ చెప్పినటువంటి ఆ గురువు పట్ల ఎంతో కృతజ్ఞతను చూపించడం. అరే, ఈయన ద్వారానే మేము ఇది వినగలిగాము, ఆయన పట్ల మనం కృతజ్ఞతతోటి ఉండాలి, ఆయన మేలును కోరేవారమై ఉండాలి అని ఈ గుణాన్ని పెంచుకోవడం. అంటే ఎవరైనా ఏదైనా ఒక చిన్న సహాయాన్ని చేసినా వాళ్ళ మేలుని మర్చిపోకుండా, ఈవెన్ అపకారికి కూడా ఉపకారం చేసే విధంగా మన మనసును ట్రైనింగ్ చేయాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారనేది మన అవసరం లేదు, మనం వారి పట్ల ఎలా ఉన్నామనేది చూసుకోవాలి. ఆ గుణము మనకి ఎంతో సంతృప్తినిస్తుంది. సో అంచేత ఈ గుణాన్ని ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞత, ఇంకా విధేయతతోటి హంబుల్ క్వాలిటీ ఉండాలి, ఇంకా గ్రాటిట్యూడ్ క్వాలిటీ ఉండాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇంకా చెడు వ్యక్తులతోటి దూరంగా ఉండాలి. అంటే స్వార్థంగా ఉండే వ్యక్తులతోటి దూరంగా ఉండటం వలన మీకే మేలు జరుగుతుంది.